ఇప్పుడు మీ ఇల్లు సెకండ్ ఫ్లోర్ ఆ థర్డ్ ఫ్లోర్ లో ఉండటం వల్ల రోజు మెట్లెక్కి దిగడం వల్ల మీకు ఏదైనా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా, దానివల్ల నేనైనా ఇల్లు మారాలా అని చెప్పి మనకి కొంతమంది అడుగుతూ ఉంటారండి. లాస్ట్ వీక్ ఒక 40-year-old ఫీమేల్ పేషెంట్ మనకి మోకాళ్ళ నొప్పులన్నీ రావడం జరిగింది. ఒకసారి ఆవిడ ఎక్స్రే తీసి చూస్తే మోకాళ్ళు అనేది పూర్తిగా అరిగి ఎముక ఒకదాని మీద ఒకటి రబ్ అవుతూ వంకర తిరిగింది. ఆ ఎక్స్రే చూసి ఇది మీ మదర్దా లేదంటే గ్రాండ్ మదర్దా అని చెప్పి నేను అడిగితే లేదు అది నా ఎక్స్రే అని చెప్పడం జరిగింది. ఆవిడ ఎక్కడ ఉంటారు ఏంటి అని మేము డీటెయిల్స్ లోకి వెళ్తే గత 15 ఏళ్లగా ఎవ్రీడే 3 to 4 floors ఎక్కి దిగటం విత్ వెయిట్, ఏదైనా సరుకులు క్యారీ చేయడం కానీ బిందెని క్యారీ చేయడం కానీ చేస్తున్నా అని చెప్పారు. సో ఇప్పుడు రోజు మెట్లు ఎక్కడ దిగడం వల్ల నా మోకాళ్ళు అరిగిపోయింది అనుకుంటున్నారా? మనం ఫిట్ గా ఉండి గుడ్ మజిల్ మాస్ ఉన్నప్పుడు ఈ మెట్లు ఎక్కి దిగడం అనేది మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. అదే మనం ఒబీస్ గా ఉన్నాం, ఓవర్ వెయిట్ గా ఉన్నాం అన్నప్పుడు మజిల్ మాస్ తక్కువ, ఫ్యాట్ క్వాంటిటీ ఎక్కువ ఆ కండలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువసేపు ఈ మెట్లు ఎక్కి దిగినప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి పడి డెఫినెట్లీ మోకాళ్ళు అరగటం అనేది జరుగుతుంది. మనం ఎంత ఫిట్ గా ఉన్నాం, మన బాడీ టైప్ ఏంటి అనే దాన్ని బట్టి ఈ మెట్లు ఎక్కడాలు దిగటాలు అనేది ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుందా లేదంటే అరుగుదలకి దారి తీస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కడాలు దిగటాలు వీటి మీద చాలా స్టడీస్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. మనకి రోజుకి ఎన్ని మెట్లు ఎక్కుతున్నాం, మన ఏజ్ ఎంత, స్టెప్ హైట్ ఎంత ఉంది, మన బాడీ వెయిట్ ఎంత ఉన్నది అనే పారామీటర్స్ తో చాలా స్టడీస్ అవి కూడా చూసారు. లిమిటెడ్ స్టడీస్ ఉన్నా సరే ఆ స్టడీస్ కంక్లూజన్ లో కూడా ఏంటంటే మనకి డెఫినెట్లీ మెట్లు రెగ్యులర్ గా ఎక్కే వాళ్ళు అరుగుదల అనేది ఎక్కువ అని చెప్పి రిజల్ట్స్ ఉన్నాయి. బట్ మనం ఈ రిజల్ట్స్ కోసం ఈ స్టడీస్ కోసం చూసుకుంటే మనం కూడా ఆ స్టడీలో ఒక మెంబర్ అయిపోతాం. సో రోజు ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయండి అండ్ గుడ్ మజిల్ మాస్ ని మెయింటైన్ చేసుకుంటే అప్పుడు ఈ మెట్లు ఎక్కడం అనేది ప్రాబ్లమాటిక్ కాదు. లేదు డెఫినెట్లీ మనం కొంచెం ఒబీస్ గా ఉన్నాం, ఓవర్ వెయిట్ గా ఉన్నాం అన్నప్పుడు ఈ మెట్లు ఎక్కడాలు అనేది తగ్గించుకుంటేనే మంచిది. థ్యాంక్ యూ.